భక్తి, భయం, గౌరవం ఇవి ఎందుకు అవసరం? కొన్ని పనులు చేయడం వల్ల ప్రత్యక్షంగా ఎటువంటి ప్రయోజనం లేకపోయినా వాటికి ఉన్న లోతైన భావన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనం పుస్తకాన్ని లేదా కాగితాన్ని పొరపాటున తొక్కితే దండం పెట్టడం, ధనాన్ని కిందపడితే కళ్లకు అద్దుకోవడం వంటి ప్రక్రియలు మన సంస్కారానికి, విలువలకు నిదర్శనం. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కాకపోయినా మన ఆత్మీయత, గౌరవం, భక్తిని తెలియజేస్తాయి. గురువులు లేదా పెద్దవారిని చూసినప్పుడు నమస్కారం చేయడం, దేవాలయాన్ని చూసినప్పుడు భక్తి ప్రదర్శించడం ఇవన్నీ మనలో ఆచారబద్ధమైన జీవితాన్ని అలవర్చుకునే విధంగా ఉంటాయి. పూర్వీకులు అన్నాన్ని అప్రయోజనంగా వదలకుండా తినమని చెప్పినది ఉచితమే కాదు, ఆచరణీయం కూడా. అన్నాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ధాన్యాన్ని ఉత్పత్తి చేసేందుకు రైతు పడే కష్టం, శ్రమను గౌరవించకపోవడమే. ఇది క్రమంగా వ్యర్థ ప్రవర్తనకు దారి తీస్తుంది. నష్టాన్ని అరికెట్టే లక్ష్యంతోనే ఈ ఆచారాలు మనకు అందాయి. ఒక వ్యక్తికి ఎప్పుడూ పలకరించే, నమస్కరించే అలవాటు ఉండేది. అతని స్నేహితుడు ఇలా చేయడం వల్ల నీకు ఏమి లాభం అని అడిగితే అతను నష్టం ఏదీ లేదు కదా అని సమాధానమిచ్చాడు. ఇదే నైతికత. ఆ స్నేహితుడికి ఓ రోజు పెద్ద అవసరం ఏర్పడినప్పుడు అతనికి తెలియని ఓ వ్యక్తి సహాయం చేశాడు. కారణం, అతని స్నేహితుడు ఎప్పుడో చేసిన మంచి పనులు. ఈ కథ మనం చేసే ప్రతి మంచి పని ఎప్పుడో తిరిగి మానసిక తృప్తిని, ప్రయోజనాన్ని ఇస్తుందనే అర్థం చెబుతుంది. మన ఆలోచనలు ఉదాత్తంగా ఉంటే వాడిపారేసే సంస్కృతి, నిర్లక్ష్యం, చులకన భావన తొలగిపోతాయి. భక్తి, భయం ఉంటే సమాజంలో అనైతిక ప్రవర్తన తగ్గి సమగ్ర శాంతి నెలకొంటుంది. మంచి విలువలను పెద్దలు చూపించి తర్వాతి తరాలకు అలవర్చడం అత్యంత అవసరం. ఈ కథనం మన జీవితంలో సద్వర్తన, సంప్రదాయాల ప్రాముఖ్యతను అందంగా వివరించింది. సాధారణంగా కనిపించే నిత్య జీవన అలవాట్ల వెనుక ఉన్న లోతైన జీవిత సత్యాలను అర్థం చేసుకోవాలి. మన సంస్కృతి, మంచి విలువలను మనం పాటిస్తేనే భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉంటుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.